సో ఇంత బోల్డ్ ఫిల్మ్ చేసేటప్పుడు దెర్ ఇస్ అంటే వెన్ వీ కమ్ ఫ్రమ్ సర్టెన్ ఫ్యామిలీ లైక్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ, కొన్ని బ్యాగేజెస్ ఉంటాయి, మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కాన్సిక్వెన్సెస్ ఏంటి సార్ ఈ బోల్డ్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు? బేసిక్గా యూ టేక్ మై అప్బ్రింగింగ్. కృష్ణ గారు, విజయమ్మ గారు ఇద్దరు కూడా వెరీ బోల్డ్ పీపుల్. వాళ్ళ పర్సనల్ లైఫ్లో రియల్ లైఫ్లో కానీ వాళ్ళ డెసిషన్స్, రియల్ లైఫ్లో వాళ్ళ మ్యారేజ్ కానీ, హౌ దే టుక్ ద ఫ్యామిలీస్ ఫార్వర్డ్, కలిసి ఉన్నాం, అందరం కలిసి హ్యాపీగా ఉన్నాం. సో వీటన్నిటికీ ఏంటంటే ఇద్దరు చాలా బోల్డ్ పీపుల్. సో మనం ఏదైతే చూస్తూ పెరుగుతామో అదే మన మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. బ్లడ్ కొంత ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం ఎవరితో పయనిస్తున్నాము, ఆ పయనం చాలా బోల్డ్ పయనం. నాకు బాగా గుర్తు కృష్ణ గారు, విజయమ్మ గారు. తర్వాత వాళ్ళు తీసిన సినిమాలు కూడా, విజయమ్మ గారు తీసిన సినిమాలు చూస్తే మీనా వాజ్ సెన్సేషనల్ ఫిలిం. అప్పట్లో లవ్ మ్యారేజ్ ట్యాబు అన్నప్పుడు ఫైట్ చేసి తనకు కావాల్సిన వాడి కోసం పెడుతుంది దాన్ని వదిలేసి. సో అలాంటి సినిమాతో ఆమె కెరియర్ స్టార్ట్ చేసింది. సెకండ్ కవిత అనే సినిమా ఆమె వేసింది ఆ రోలు 1970s చిన్నపిల్లవాడిని, ఒక డాటర్ని అంటే హీరోయిన్ ఆమెని స్టెప్ ఫాదర్ రేప్ చేస్తే సొసైటీ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఫేస్ చేయాలని చెప్తుంది. సో ఇలాంటి ఫిల్మ్స్తో స్టార్ట్ చేసి విజయకృష్ణ బ్యానర్ చాలా బోల్డ్ ఫిల్మ్స్తో ముందుకు వచ్చింది. నా డ్రీమ్ ఏంటంటే ఇవాళ నరేష్ ఫిల్మ్స్ అని పెట్టుకోవచ్చు. నో, అక్కర్లేదు, నరేష్ విజయకృష్ణ అని ఉంటుంది. ఎందుకంటే అదొక హెరిటేజ్, దాన్ని నిలబెట్టాలి, ఇంకొక తరం నిలబెట్టాలనే కోరికతోనే విజయకృష్ణ మూవీస్ మళ్ళీ స్టార్ట్ చేస్తే ఒక బోల్డ్ థీమ్తో, ఇవాళ సొసైటీని రిఫ్లెక్ట్ చేసే థీమ్తో మంచి ఎంటర్టైనర్ని ఐ వాంట్ టు నొక్కి వకానిస్తున్నా. ఎంటర్టైనర్ అంటే మాస్ ఫ్యామిలీ యూత్ అందరినీ ఆకర్షించే సినిమా చేయాలనేది 3 yearsగా ఎంఎస్ రాజు గారు నేను వర్కౌట్ చేస్తున్నాను. 1 yearగా మోర్ దెన్ 1 yearగా ఈ సబ్జెక్ట్, మోర్ దెన్ 2 years ఈ పాయింట్స్ అన్నీ తీసుకుంటున్నాం. అట్ వన్ పాయింట్ వీ డిసైడెడ్ దిస్ ఈస్ ద ఫిలిం టు బీ మేడ్ ఇన్ విజయకృష్ణ టు లాంచ్.